హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్. మనం ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్టర్లో ఐటీ జాబ్స్. మరి ఈ అంశం గురించి మనకి పూర్తి వివరాలు ఇచ్చడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్, వర్కింగ్ యాజ్ ఏ జాయింట్ డైరెక్టర్ ఇన్ సిరాక్. మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ఐటీ జాబ్స్ ఎవరైనా స్టూడెంట్స్ సాధించాలి అంటే వాళ్ళ బేసిక్ లెవెల్ నుంచి, అంటే 10th నుంచి వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు 10thలో చూసుకున్నట్లయితే మేము ఐటీ కోర్సెస్లో ఇస్తున్నాము, 10th ఐటీ, 8th ఐటీ ఇలాగా పెడుతున్నారు. సో వాట్ అబౌట్ దట్, మీరేమంటారు దాని గురించి? మేడం, ఇప్పుడు ఐటీ సెక్టర్ చూసుకుంటే ఐ థింక్ ఈ రోజుల్లో ఇండియన్ ఎకనామీ చూసుకుంటే చాలా హై ఇట్ ఈస్ బికమింగ్ బికాస్ ఆఫ్ ఐటీ అండి. ఎందుకంటే దేర్ ఆర్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఐటీ మార్కెట్లో. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకున్నా ఇప్పుడు కంప్లీట్గా ఐదర్ ఇట్స్ కంప్యూటరైజ్డ్ ఆర్ డిజిటైజ్డ్ మేడం. సో దాని గురించి ఏమైందంటే రిక్వైర్మెంట్స్ హ్యూజ్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయినాయి మార్కెట్లో. ఇండియాలోనే కాదు, గ్లోబల్గా కూడా చాలా ఇంక్రీజ్ అయింది. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఐటీకి ఎంట్రీ కావాలి అంటే 10th తర్వాత జనరల్గా ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే మ్యాథ్స్ ఫీల్డ్కి వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే మ్యాథ్స్ ఫీల్డ్ చేస్తే లైక్ ఎంపీసీ కానీ ఇలాంటివి చేస్తే దెన్ వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు. సో ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇంజనీరింగ్లో యూ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఐటీ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐఓటీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ చాలా వచ్చాయండి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈజీ ఎంట్రీ ఇంటూ ఐటీ సెక్టర్ అన్నమాట. సో ఇంజనీరింగ్ అనే కాదండి, ఇంజనీరింగ్ కాకుండా కూడా మార్కెట్లో చూసుకుంటే ఈవెన్ ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, వీళ్ళకి కూడా మంచి ఎలిజిబిలిటీ ఉందండి ఐటీ సెక్టర్లో. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం మ్యాథ్స్ సైడ్ వెళ్తే కొంచెం ఈజీ ఎంట్రీ టు ఐటీ సెక్టర్ అన్నమాట. ఓకే, అంటే ముందుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే ఓకే సార్. అంటే 10th నుంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు 10th తర్వాత ఎంపీసీ తీసుకుంటారు అండ్ తర్వాత ఎంసెట్ బీటెక్ చేస్తారు, అలాగా జాయిన్ అవుతారు. లేదు, కొంతమంది ఏంటంటే అప్పటి వరకు ఏమి అనుకోరు, 10th తర్వాత ఏదో గ్రూప్ తీసుకుంటారు, లైక్ ఎంఈసీ కానివ్వండి, ఇంకా బైపీసీ కానివ్వండి, ఇలాగా కోర్సులు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నెక్స్ట్ తర్వాత బైపీసీ తీసుకున్నారనుకోండి, ఎంట్రన్స్ రాశారు, రాలేదు, మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటారు, మళ్ళీ ఐటీలోకి రావాలనుకుంటారు. ఇప్పుడు ఐటీ భూమి బాగుంది కాబట్టి ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటారు. కొంతమంది ఎంఈసీ చేస్తారు, బీకామ్ కానీ బీఎస్సీ కానీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? మరి వాళ్ళకి ఏంటంటే అంత ఈజీ పాత్ కాదండి. కానీ ఒకటి నేను చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవని అయితే నేను చెప్పలేను. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం డొమైన్ స్పెసిఫిక్గా వెళ్ళాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉంది, హెల్త్ సెక్టర్లో కూడా ఐటీ ఉందండి, ఐటీ ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఐటీ ఇంజనీర్ అనేది ఒక సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ వాళ్ళు డెవలప్ చేయగలరు. కానీ వాళ్ళకి డొమైన్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఎవరు వాళ్ళు డొమైన్ ఎక్స్పర్ట్స్ అంటే వీళ్ళు ఎవరైతే బైపీసీ చేసిన వాళ్ళు ఉంటారో, వాళ్ళైతే ఎవరైతే లైక్ మెడికల్ ఫీల్డ్ వెళ్ళి ఉంటారో, సో వాళ్ళ లాంటి సపోర్ట్ కావాలండి. ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ అగ్రికల్చర్ డొమైన్ ఉంటుంది. సో అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉంటారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు అగ్రికల్చర్ డొమైన్ లో సపోర్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేకప్ సీడాక్ హ్యాస్ వన్ థింగ్ కాల్డ్ వికాస్పీడియా పోర్టల్ అని ఒకటి ఉందండి. ఆ పోర్టల్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఎట్ లాట్ ఆఫ్ డొమైన్స్ మేము టార్గెట్ చేస్తాం, లైక్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎనర్జీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఇవన్నీ అన్నమాట. అలాంటి వాటికి ఈవెన్ దో మేము పోర్టల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ఇంజనీర్స్ డెవలప్ చేసినా కూడా దాని బ్యాక్గ్రౌండ్, దానికి ఎక్స్పర్టైజ్ కావాల్సింది డొమైన్ ఎక్స్పర్టైజ్. పీపుల్ లైక్ అగ్రికల్చర్, హెల్త్, వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఐటీ జాబ్స్ రావాలంటే ఏ ఫీల్డ్ నుంచి అయినా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐటీ జాబ్స్ అనేవి ఏ డిపార్ట్మెంట్లో అయినా కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఐటీ ఇప్పుడు మీరు చూసుకుంటే అండి, ఎందుకంటే మొత్తము ఎనీ ఫీల్డ్ యూ టేక్ అండి, లైక్ ఎనీ డిపార్ట్మెంట్ తీసుకుంటే మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయిందండి. బికాస్ కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి ఏ డిపార్ట్మెంట్లోనే ఐటీ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఐటీ వింగ్ అంటే అలా కంప్లీట్గా ఐటీ సపోర్ట్ చేయడము, ఏంటంటే మొత్తము నాట్ ఓన్లీ ఐటీ అండి, ఈవెన్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్గా సపోర్ట్ చేయడము, అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే విల్ బీ డూయింగ్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్. ఓకే సార్, మరి అంటే బీఎస్సీ అలాగే వీళ్ళకి ఈజీగా ఉంటుందంటారా? బీఎస్సీ చేసిన వాళ్ళకి, ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ ఐటీ సెక్టర్లో రావడానికి తర్వాత వాళ్ళ నెక్స్ట్ పాత ఏంటంటారు?
అంటే ఐటీ జాబ్స్ అయినా లేకపోతే మధ్యలో ఏమైనా వీళ్ళు కోర్సెస్ చేయాల్సి ఉంటుందట? అంటే నా సజెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు బీఎస్సీ కానీ బీటెక్ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటంటే ఇమీడియట్గా, అంటే ఇప్పుడు మార్కెట్ బాగుంది కాబట్టి చాలా మంచి జాబ్స్ వస్తాయండి మార్కెట్లో. బట్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు, ఐటీ మార్కెట్ అని. కానీ ఒకటి నేను చెప్పగలను ఏంటంటే నాలెడ్జ్ అనేది ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అందుకే నేను ఏమంటా అంటే ఒక బ్రిడ్జింగ్ కోర్సెస్ లాంటివి ఏమైనా చేస్తే, ఒక ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ చేసిన తర్వాత బ్రిడ్జింగ్ కోర్సెస్ చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీకి రెడీగా ఉంటారన్నమాట. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ని తీసుకుంటారండి ఇండస్ట్రీ, తీసుకొని వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి మళ్ళీ ఒక డైరెక్ట్గా వాళ్ళని జాబ్లో పెట్టలేరు డే 1 నుంచి. సో వాళ్ళని ఏంటంటే ఒకటి సార్ట్ ఆఫ్ ఏ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఒక 6 months ట్రైనింగ్ అని 3 months ట్రైనింగ్ అని ఇచ్చి వాళ్ళ జాబ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రాజెక్ట్లో పెడతారన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి రెడీ టు ద మార్కెట్ డే 1 నుంచి జాబ్లో ఉండాలి అంటే సింపుల్ సమ్ కోర్సెస్ ఐ వుడ్ సే ఏంటంటే సీడాక్లో కోర్సెస్ ఉన్నాయండి, పీజీ డిప్లొమా కోర్సెస్. కానీ నైలిట్లో పీజీ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉంటాయండి. ఇలాంటివి ఏమైనా టేకప్ చేస్తే కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. గెయిన్ అయిన తర్వాత వాళ్ళు మార్కెట్లోకి ఈజీగా ఉంటారు అనమాట. అలా కాన్ఫిడెన్స్తో దే కెన్ వర్క్ అనమాట. సో దట్ ఈస్ వాట్. ఓకే సార్, మీరు బ్రిడ్జ్ కోర్సెస్ చేయాలి కంపల్సరీగా అని అంటున్నారు. అంటే ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ అయిపోయిందంటారా బ్రిడ్జ్ కోర్సెస్ చేయడం కంపల్సరీ అంటారా? అంటే ఇప్పుడు మీకు మనం చూసుకున్నట్లయితే బీటెక్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాట్ అబౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అప్పుడే ఫ్రెషర్స్ కాబట్టి దే డోంట్ హ్యావ్. వాట్ అబౌట్ మీరు సిడాక్ అంటున్నారు, సిడాక్లో మనకి థియరిటికలే కాకుండా ప్రాక్టికల్ కూడా చేస్తారంటారా? నేను చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజెస్ తీసుకుంటే అకాడమియాలో అండి మోర్ ఏంటంటే మీరు చూస్తే చాలా సిలబస్ ఉంటుందండి. వాళ్ళకి అది కవర్ చేయడానికి ఏంటంటే మోర్ ఆఫ్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ అయిపోతాయి. ప్రాక్టికల్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే 2 hours 3 hours పర్ డే, ఇన్ ఏ వీక్ ఒక 5 to 6 hours ప్రాక్టికల్స్ చేయడమో ఉంటుందండి. సో దాంతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావట్లేదండి. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాకపోవడం వలన వాళ్ళు ఏంటంటే బుక్లో ఉన్నది చెప్పగలరు, కానీ రియల్గా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి చాలా ఛాలెంజెస్, ఇష్యూస్ అన్ని బయటపడతాయి అన్నమాట. ప్రాక్టికల్గా చేస్తేనే వాళ్ళకి ఏంటంటే అర్థమవుద్ది అన్నమాట. ఏంటంటే బుక్లో ఉన్నది ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్లో ఉండదండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే మనకి అర్థమవుద్ది అన్నమాట, ఇలా ఈ డిపెండెన్సీ ఉంటుంది, ఇది ఇలాంటివి ఉంటాయి అని చెప్పి. సో అందుగురించి అని నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఎప్పుడైనా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాంటి బ్రిడ్జింగ్ కోర్సెస్ చేయడంలో మీకు చాలా మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సీడాక్లో ఎలా ఇది అని చెప్పి. సీడాక్లో కూడా మేము చెప్పింది ఏంటంటే వీ హ్యావ్ బ్రిడ్జింగ్ కోర్సెస్ అండి. మాకేంటంటే పీజీ డిప్లొమా కోర్సెస్ అని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ అన్నమాట. సో 1993లో ఇఫ్ యూ లుక్ ఎట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ స్కూల్ కాల్డ్ యాక్ట్ స్కూల్ అండి, ACTS స్కూల్ అంటారు అనమాట, అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ అని. సో అండర్ దట్ వాట్ వీ డిడ్ ఇస్ ఏంటంటే డిఫరెంట్ బ్రిడ్జింగ్ కోర్సెస్ స్టార్ట్ చేసామండి. సో అందులో ఏంటంటే మీరు చూసుకుంటే చాలా కోర్సెస్ ఉంటాయండి, లైక్ పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని చెప్పి, పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ అని, పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పి, ఇంకా పీజీ డిప్లొమా ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అని, ఇంకా పీజీ డిప్లొమా ఇన్ VLSI అని చెప్పి, పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేశామండి. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్స్ మారుతున్నాయండి. సో వెన్ మార్కెట్ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, మనం కూడా మారాలి దాని ప్రకారంగా. ఇప్పుడు మనం ఇంకా స్టిల్ అవుట్డేటెడ్ ఆ టెక్నాలజీస్లోనే ఉన్నాము అంటే వీఆర్ నాట్ ఇన్ పార్ విత్ ద మార్కెట్ అన్నమాట. సో దాని గురించి అని ఏం చేసామంటే వీ హ్యావ్ దీస్ కోర్సెస్. ఈ కోర్సెస్ కూడా మేము ఏం చేస్తామంటే అండి ఎవ్రీ 2 years మేము ఎక్స్పర్ట్ కమిటీని కూర్చోబెడతాం అన్నమాట. ఎక్స్పర్ట్ కమిటీని కూర్చోబెట్టి వీ మేక్ చేంజెస్ అకార్డింగ్ టు ద ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. వాట్ టెక్నాలజీ ఇస్ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్. సో ఆ ట్రెండింగ్ మార్కెట్ ప్రకారము ఇన్ పార్ విత్ ద మార్కెట్ వి చేంజ్ ద కోర్స్ అకార్డింగ్లీ అన్నమాట. ఓకే, ఒకటే సిలబస్ ఫాలో అవ్వకుండా కంపల్సరీగా ప్రెసెంట్ ఏది ట్రెండ్ నడుస్తుందో, ఏది సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందో దాని ప్రకారంగా మీరు సిలబస్ అనేది కంటిన్యూ చేస్తామండి. సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, మీరు వాట్ ఈస్ ద డిఫరెన్స్ కాలేజెస్ సీడాక్ కోర్సెస్లో అంటే ఒక పాయింట్ ఏంటంటే మా దగ్గర మెయిన్లీ వి టార్గెట్ ఆన్ హ్యాండ్స్ ఆన్ అండి. హ్యాండ్స్ ఆన్ ఎందుకంటే స్టూడెంట్కి ఒక 2 hour థియరిటికల్ చెప్తాము, ఎందుకంటే వాడి ఫౌండేషన్స్ కోసము. దాని తర్వాత ఏంటంటే ల్యాబ్ చేయిస్తామండి. ల్యాబ్ కూడా ఎలాంటి హ్యాండ్స్ ఆన్ వీ హ్యావ్ మెంటర్స్ అన్నమాట. మా R&D మెంబర్సే వాళ్ళకి మెంటర్స్ కింద ఉండి వాళ్ళకి ఏంటంటే అది కొంచెము బాగా ట్రైన్ చేస్తారన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ చేస్తున్నప్పుడే యాజ్ ఐ టోల్డ్ ఏంటంటే చాలా ప్రాక్టికల్ ఇష్యూస్, చాలా ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మేము కేస్ స్టడీస్ ఇస్తాము. మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మేము కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చినప్పుడు ఆ కేస్ స్టడీస్ చేస్తుంటే వాళ్ళకి ఓకే ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ దే గెట్ అన్నమాట.
సో దట్ ఏంటంటే వాడు ఇంకా ఎనీ స్టూడెంట్ హూ గోస్ ఇన్ టు ద మార్కెట్ హూ గెట్స్ ఇన్ టు రిక్రూటెడ్ ఇన్ ద కంపెనీ డే 1 హీ కెన్ స్టార్ట్ డూయింగ్ హిస్ జాబ్ అన్నమాట. ఓకే, అంటే మామూలుగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి మీరే ఇన్స్టిట్యూషన్స్కి మీ సిడాకి ఉన్న డిఫరెన్సియేషన్ ఇది అంటారు. ఆ డిఫరెన్సియేషన్ ఐ వుడ్ సజెస్ట్ అండి ఏంటంటే ఇంకా చూసుకుంటే అండి సీడాక్లో మా దగ్గర మెయిన్ ఏంటంటే R&D పీపుల్ వి ఫాలో ఏ మోడల్ ఏంటంటే RDT అంటామండి మేము, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అన్నమాట. సో ద ఇంజనీర్స్ హూ డూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళే వెళ్ళి ట్రైన్ చేస్తారండి. అంటే మేము ఎలా అంటే ఒక సింపుల్ ఫార్ములా వి ఫాలో ఏంటంటే అట్లీస్ట్ ఒక పర్సన్, ఒక ఇంజనీర్, ఒక R&D ఇంజనీర్ ఒక మాడ్యూల్ టేకప్ చేయాలన్నమాట. అది మేము ఫాలో అవుతామండి. సో ఏంటంటే R&D ఇంజనీర్ ఏమవుతుందంటే విత్ హిస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే హీ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఏంటంటే ఆల్ ఆర్ 10+ years 15 year ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో వాళ్ళు చేసిన ఛాలెంజెస్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ అయ్యారో అవన్నీ మిక్స్ చేసి హిల్ టీచ్ దెమ్ అన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళని ఆ విధంగా టీచ్ చేస్తారో వాళ్ళకి ఇంకా కంప్లీట్ ఎక్స్పోజర్ వచ్చేస్తుందండి. సో ఆ ఎక్స్పోజర్ వలన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కి, సో హిల్ హ్యావ్ ఏ కంప్లీట్ పిక్చర్ అనమాట. ప్రాజెక్ట్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి, రేపు ఇండస్ట్రీకి వెళ్ళినా ఇవే ప్రాసెసెస్ ఇవే స్టాండర్డ్స్ ఫాలో అవుతారు అనమాట. సో దట్ ఈస్ వాట్ దే లుక్ అట్. ఏమైనా ఆబ్స్టికల్స్ వస్తున్నా కూడా ఇలా ఫేస్ చేయాలి అంటే సీనియర్స్ ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేసేటవన్నీ వీళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారండి, దానికి ఎక్స్పోజ్ అవుతారు. సో దే గెయిన్ నాలెడ్జ్ అన్నమాట ఇన్ దట్ డైరెక్షన్. సో ఇన్ పార్ విత్ ద ఇండస్ట్రీ అన్నమాట అది. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ అండి. యా ఓకే సార్, మరి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటారు? మరి అడ్మిషన్ నోటిఫికేషన్ అండి జనరల్గా ఇప్పుడు మా సీడాక్లో చూసుకుంటే జనరల్గా కోర్సెస్ అనేవి ఇవన్నీ పీజీ డిప్లొమా కోర్సెస్ అండి. ఈ పీజీ డిప్లొమా కోర్సెస్ ఎవ్రీ 2 times in a year ఉంటాయండి, 2 times in a year. సో జనరల్గా ఇప్పుడు మీరు చూసుకుంటే మార్చ్ ఒక బ్యాచ్ ఉంటుందండి, సెప్టెంబర్ ఒక బ్యాచ్ ఉంటుందండి. సో నోటిఫికేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది అన్నమాట, ఒక 2-3 months బిఫోరే వస్తుంది. సో దట్ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడానికి వాటికి ఉంటుందని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్ బ్యాచ్కి నోటిఫికేషన్ మొన్న రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ మొన్న June 21st వచ్చిందండి. సో ఈ రిజిస్ట్రేషన్స్ July 18th వరకు అవైలబుల్ ఉన్నాయండి స్టూడెంట్స్కి. సో July 18th వరకు, ఆ July 18th అయిపోయిన తర్వాత ఒక్కసారి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రిఫరెన్స్ అవన్నీ చూసి ఎగ్జామ్కి July 30th 31st ఎగ్జామ్ ఉందండి. సో ఒక్కసారి ఆల్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది, CCAT ఎగ్జామ్ అని చెప్పి. సో ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి ఆ సెంటర్ ఎలొకేట్ అవుతుంది అన్నమాట, ఆ సెంటర్లో. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఆ సెంటర్కి వెళ్ళి ఆ పర్టికులర్ కోర్స్ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ టేకప్ చేసి దే కెన్ కంప్లీట్ ద కోర్స్ అన్నమాట. సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కరెంట్ ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దే కెన్ గో టు ద వెబ్సైట్ cdac.in. అందులోకి వెళ్తే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక హోమ్ పేజ్లో ఒక బటన్ ఉంటుందండి. ఆ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పీజీ డిప్లొమా కోర్సెస్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వాళ్ళకి రిజిస్టర్ కావాలి అనుకుంటే ఈ కోర్సెస్కి acts.cdac.in అని ఈ లింక్కి వెళ్ళి వాళ్ళు క్లిక్ చేస్తే మొత్తం కంప్లీట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయండి. సో దే కెన్ గో దేర్ అండ్ దే కెన్ రిజిస్టర్ అన్నమాట. ఓకే సార్, మరి ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటారు? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీనికి? మేడం బేసిక్ ఎలిజిబిలిటీ మేము ఏం పెట్టామంటే బీటెక్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అండి. వాళ్ళు బీటెక్ ఆఫ్ ఎనీ డొమైన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఏంటంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయి లైక్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఇలాంటివి, దానికి అంటే ప్రతి కోర్స్కి ఒక ఎలిజిబిలిటీ ఉంది మేడం. అంటే అందరూ చేయలేరు అన్ని కోర్సెస్, అందరూ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ చూసుకుంటే దానికైతే ఎవరైనా ఎలిజిబుల్ అండి. ఎందుకంటే వీ వాంట్ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఎవరైనా నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ టెక్నాలజీస్ అన్నీ వీ వాంట్ ఎనీవన్ టు గెట్ ఇన్ టు ఐటీ అన్నమాట. సో ఫర్ దట్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇవే కాకుండా ఈవెన్ సివిల్ మెకానికల్, ఈవెన్ మా దగ్గర స్టూడెంట్స్ ఈవెన్ అగ్రికల్చర్ డొమైన్ వాళ్ళు కూడా చేరిన వాళ్ళు ఉన్నారు అడ్వాన్స్ కంప్యూటింగ్లో, డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్. బట్ వేరేవి తీసుకుంటే లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, వీటి అన్నిటికీ కొంచెం క్రైటీరియా ఉంది మేడం. అంటే వాళ్ళు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ట్రిపుల్ ఆర్ MCA ఇలాంటి వాళ్ళకైతే జనరల్గా ఎలిజిబుల్ అండి ఇవన్నీ. సో అవి మనం కొంచెం చూసుకోవాలి మేడం. అవి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలి ఇవన్నీ అనుకుంటే
ఒకసారి వెబ్సైట్కి వెళ్తే వాళ్ళకి కంప్లీట్ క్లియర్ పిక్చర్ ఉంటుంది అనమాట. ఏ కోర్స్ వాళ్ళకి ఎలిజిబుల్, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ అన్నమాట మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఏ కోర్స్ ఆఫర్ చేస్తారంటారు? అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు బీఈ బీటెక్ వాళ్ళకైతే డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి అని. అవి కాకుండా మిగతా లైక్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ఇలాగా మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు చెప్తారంటారు? హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ఇవన్నీ అంటే మేడం అంటే కోర్సెస్ ఉన్నాయి. ఓవరాల్ సీడాక్లో ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే హెల్త్ మీద అంత పర్టికులర్గా మా వాళ్ళు కోర్స్ ఏం డిజైన్ చేయలేదు మేడం. కానీ బట్ రిలేటెడ్ టు దట్ అంటే టెక్నాలజీస్ వేర్ అంటే మీరు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ డెవలప్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్గా మీరు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అనేది అదొక ఇట్స్ లైక్ కంప్లీట్ డేటాబేస్ సిస్టమ్ మేడం. అది ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ పోర్టల్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ పోర్టల్ అండ్ ఆల్. సో ఇలాంటి వాటికి ఏంటంటే బేసిక్గా మీరు నేర్చుకోవాల్సిన లైక్ వెబ్ టెక్నాలజీస్ ఉంటుంది, లేటెస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్, జావా ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే హెల్త్ స్పెసిఫిక్ పెట్టకుండా సో దే కెన్ లుక్ ఎట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు. ఇలాంటివి చేసి కూడా దే కెన్ గెట్ ఇన్ టు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అన్నమాట. సో ఇట్స్ నాట్ అండ్ టుడే ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా డేటా వస్తుంది మార్కెట్లోకి. డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ డేటా అనేది ఏంటంటే ఫైన్ ట్యూన్ చేసి ఆ డేటా అనేది కొంచెము స్క్రూటినైజ్ చేసి ఫిల్టర్ చేసి యూ హ్యావ్ టు గివ్ ద వెరీ గుడ్ డేటా టు లైక్ ద స్టేక్ హోల్డర్స్ లైక్ డాక్టర్స్ కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ కోసము మీరు ఫైన్ ట్యూన్ చేసి డేటా ఇవ్వాలి మేడం. సో దాని గురించి అని బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్పి సో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి మేడం. నాట్ డైరెక్ట్లీ టు హెల్త్ బట్ ఇండైరెక్ట్లీ యూ లెర్న్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నమాట. ఇండైరెక్ట్లీ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ లీడ్స్ టు హెల్త్ అన్నమాట. సో దట్ ఈస్ దేర్ మేడం. సో దట్ ఈస్ వాట్ సీడాక్ ఈస్ డూయింగ్. ఓకే సార్, మరి సిడాక్లో ఇవన్నీ కోర్సెస్ ఇలా చెప్తారంటున్నారు కదా, వాట్ అబౌట్ ఎన్ఐసికి సిడాక్కి డిఫరెన్స్ ఏంటంటారు? మేడం అంటే ఈవెన్ దో ఏంటంటే ఎన్ఐసి సీడాక్ ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఆల్ సిస్టర్ కన్సర్న్ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అండర్ మా మినిస్ట్రీ మేడం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అన్నమాట. సో వీ కాల్ ఇట్ అస్ మైటీ. అయితే కానీ ఏంటంటే ఎన్ఐసి హ్యాస్ ఎ డిఫరెంట్ విజన్ అండ్ మిషన్ మేడం, సీడాక్ హ్యాస్ ఎ డిఫరెంట్ విజన్ అండ్ మిషన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎన్ఐసి చూసుకుంటే మెయిన్గా వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ పోర్టల్స్ మెయింటైన్ చేయడము, అడ్మినిస్టర్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, లైక్ డేటా సెంటర్స్ ప్రొవైడ్ చేయడము, అప్లికేషన్స్ డెవలప్ చేయడము. సో ఇవన్నీ మెయిన్గా ఎన్ఐసి టేకప్ చేస్తుంది. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ సీడాక్ మీకు చెప్తాను. సీడాక్ హిస్టరీ చూసుకుంటే సీడాక్ స్టార్టెడ్ ఇన్ 1988 మేడం. 1988 అంటే వాళ్ళ మెయిన్ మిషన్ వాస్ టు డెవలప్ ఏ సూపర్ కంప్యూటర్ అన్నమాట. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇండియా వాంటెడ్ సూపర్ కంప్యూటర్స్ బట్ యూఎస్ హ్యాస్ దట్ టెక్నాలజీ సూపర్ కంప్యూటర్స్ది. సో సూపర్ కంప్యూటర్స్ అంటే ఇండియాని అప్పుడు రిజెక్ట్ చేస్తారన్నమాట, మేము ఇవ్వము అని చెప్పి యూఎస్ టెక్నాలజీ. సో అప్పుడు ఏం చేశారంటే ఇండియా దెన్ దట్ టైమ్ ద గవర్నమెంట్ ఏమనుకున్నారంటే వీ నీడ్ టు హ్యావ్ ఇండిజినియస్ సూపర్ కంప్యూటర్, ఇండియాకి సొంత సూపర్ కంప్యూటర్ ఉండాలని. సో అప్పుడు సీడాక్ స్టార్ట్ అయింది మేడం విత్ దట్ మిషన్ అండ్ విజన్ అన్నమాట, సూపర్ కంప్యూటర్స్. అయితే అది సూపర్ కంప్యూటర్స్ స్టార్ట్ అయినాయి. సూపర్ కంప్యూటర్స్ తర్వాత ఏంటంటే మేము కొంచెము సొసైటల్ నీడ్స్ డైవర్సిఫై అయినాయి. లైక్ సూపర్ కంప్యూటర్ ఈజ్ వన్ థింగ్, లైక్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఈజ్ వన్ థింగ్, బట్ సీడాక్ గాట్ డైవర్సిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టెక్నాలజీస్ మేడం. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే వీ హ్యావ్ 6 థిమాటికల్ ఏరియాస్ మేడం మొత్తం సీడాక్. సో ఫస్ట్ థిమాటికల్ ఏరియా మీరు చూసుకుంటే వన్ ఈజ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. సూపర్ కంప్యూటర్స్ అనేది స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ పాటు వీ డూ గ్రిడ్ కంప్యూటింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని. బికాజ్ టుడే ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ అనే వర్డ్ ఎక్కడనే వినిపిస్తుంది. సో దీని ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు మా వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా ఉన్నారు మేడం. ఇప్పుడు సీడాక్ ఈస్ గెటింగ్ టు క్వాంటమ్ అన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థిమాటిక్ ఏరియా ఫర్ సీడాక్ ఇస్ దిస్. దాని తర్వాత వీ హ్యావ్ హెరిటేజ్ కంప్యూటింగ్ అని, మల్టీలింగ్వల్ కంప్యూటింగ్ అని చెప్పి ఒక ఏరియా మేడం, వేర్ లాంగ్వేజ్ కంప్యూటింగ్ ఇవన్నీ అన్నమాట. టెక్స్ట్ టు టెక్స్ట్ కన్వర్షన్స్, స్పీచ్ టు స్పీచ్ కన్వర్షన్స్, ఇలాంటివన్నీ టూల్స్ డెవలప్ చేస్తారు మేడం వాళ్ళు. తర్వాత చూసుకుంటే ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ ఉంది మేడం. ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎక్కడంటే మేము చాలా ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేస్తాం, లైక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ ఇవన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఈవెన్ VLSIలో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మేము SOCs లైక్ సిస్టమ్ ఆన్ చిప్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అన్నమాట సీడాక్. సో అది ఒక థిమాటిక్ ఏరియా మేడం ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే. దాని తర్వాత వన్ ఆఫ్ అవర్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ మేడం. సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా అటాక్స్ అవుతున్నాయి, ఎవ్రీవేర్ అటాక్స్ అవుతున్నాయి. చాలా మాల్వేర్ అంటారు, ర్యాన్సమ్ వేర్ అంటారు, చాలా కొత్త కొత్త టర్మ్స్ అని వింటున్నాం మనం. ఏంటంటే వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది అంటారు, మీ డివైస్ హ్యాక్ అయింది అంటారు, ఇవన్నీ. సో లాట్ ఆఫ్ మా టీమ్స్ ఏంటంటే లాట్ ఆఫ్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తారు, లైక్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మీరు వినుంటే బ్లాక్ చైన్ అంటున్నారు.
బ్లాక్ చైన్ అంటే ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అంటారనమాట. లైక్ అంటే లెజరింగ్, డిస్ట్రిబ్యూటెడ్ లెజరింగ్ మెకానిజమ్స్ అంటారు. సో దీస్ ఆర్ ఆల్ బ్లాక్ చైన్. ఇవన్నీ టెక్నాలజీస్లో కూడా సీడాక్ ఉంది మేడం, సైబర్ ఫోరెన్సిక్స్. దాని తర్వాత మీరు చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ దిట్ మీరు అన్నట్టు హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఒకటి. సో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో కూడా సీడాక్ చాలా ముందంజలో ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే. మీరు చూసుకుంటే ఈ సంజీవిని అని ఒక టూల్ అండి. ఈవెన్ ఐ థింక్ దే గాట్ ఏ అవార్డ్ రీసెంట్లీ, ఈ సంజీవిని అని. ఇంకోటి హెచ్ఎంఐఎస్ అని ఒకటి ఉందండి మేడం, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని. చాలా హాస్పిటల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అదొకటి ఉంది మేడం, అది హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ గురించి చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విత్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విత్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ చూసుకుంటే లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆల్సో వీ హ్యావ్ డెవలప్డ్ మేడం. సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసాం గవర్నమెంట్కి. అదే మెయిన్గా మా ఫోకస్ కూడా ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేశారు మేడం మా వాళ్ళు, లైక్ బాస్ అంటారు, భారత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ 6 థిమాటిక్ ఏరియాస్తో కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఫోకస్ ఏంటంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా ఒక కాంపోనెంట్ మేడం మాకు. ఓకే సార్, మనం సీడాక్ గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ ఉన్నారండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శ్రవంతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శ్రవంతి గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నా కెరియర్ గ్యాప్ ఇప్పుడు 10 years అయిందండి. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కొన్ని పరిస్థితుల వల్ల జాబ్ వదిలేయాల్సి వచ్చింది. నేను MBA చేశాను. సో ఇప్పుడు ఉన్న కోర్సెస్ లో మా లాంటి వాళ్ళకి ఉపయోగపడేటివి ఏమైనా ఉంటాయా? దానికి మేము ఎలిజిబుల్? తప్పకుండా అండి. MBA చేశారు, ఇప్పుడు కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఏంటి? మేడం అంటే మీరు అంటే MBA కాకుండా మీ గ్రాడ్యుయేషన్లో మీరు ఏం చేశారు మేడం? అంటే మీరు ఫైనాన్స్ సైడ్ వెళ్ళారా? ఫైనాన్స్ సైడ్ చేశారు మేడం. అంటే మీరు అంటే యువర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు ఐటీ అండి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారా మీరు? అంటే అవునా? సో ఐటీ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటే మేడం అంటే లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చాయి మేడం మార్కెట్లోకి, ఎస్పెషల్లీ ఫర్ MBA ఫైనాన్స్ పీపుల్ అన్నమాట. సో లైక్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఫైనాన్షియల్ ఫిన్టెక్ టెక్నాలజీస్ అంటారు మొత్తము. సో నా సజెషన్ ఏంటంటే మేడం, బికాజ్ ఏంటంటే జనరల్గా మీరు ఐటీ సెక్టర్లో డైరెక్ట్ ఎంట్రీ కావాలి అనుకుంటే మెయిన్ కోర్ అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అటు సైడ్ అయితే కొంచెం కష్టం మేడం మీకు రావాలి అంటే. సో నేనేమంటున్నా అంటే మీరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్లోకి వెళ్తే బాగుంటుంది మేడం. అంటే కొన్ని కోర్సులు లైక్ సేల్స్ ఫోర్స్ అని, ఇలాంటివి SAP అని, ఇలాంటివి ఉంటాయి మేడం. అలాంటివి టేకప్ చేస్తే మీకు బాగుంటుంది. ఎందుకంటే వాటిల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఫైనాన్స్ మాడ్యూల్ ఉంటుంది, మార్కెటింగ్ మాడ్యూల్ ఉంటుంది, సేల్స్ మాడ్యూల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మేడం. నా సజెషన్ ఏంటంటే నేను విత్ రెస్పెక్ట్ టు సీడాక్ మాట్లాడుతున్నాను కానీ, అండ్ ఆ సీడాక్ కోర్సెస్లో అయితే మాకు ఇలాంటి కోర్సెస్ అయితే ఏం లేవు మా దగ్గర. బట్ బయట మార్కెట్లో మీరు చూసుకుంటే చాలా కోర్సెస్ ఉన్నాయి, లైక్ SAP, సేల్స్ ఫోర్స్, ఇలాంటి టెక్నాలజీస్లో మీరు వెళ్ళచ్చు. నా సజెషన్ అయితే అది మేడం. ఓకే శ్రవంతి గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సార్ మీరు ఇందాక సీడాక్లో కోర్సెస్ గురించి చెప్తున్నారు కదా? ఎగ్జాక్ట్లీ మేడం. అయితే తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ థిమాటిక్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తాం మేడం సీడాక్లో. ఈ థిమాటిక్ ఏరియాస్లో వర్క్ చేసిన ఇప్పుడు NICకి సీడాక్కి డిఫరెన్స్ ఇది మేడం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ ఆర్ ద కోర్ థిమాటిక్ ఏరియాస్ వేర్ సీడాక్ ఈస్ వర్కింగ్ అన్నమాట. ఈ థిమాటిక్ ఏరియాస్ మేము మేజర్గా ఫోకస్ చేసి మేము ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తామండి. ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి అలానే అదే గవర్నమెంట్కి ఇది చేస్తాం అన్నమాట. సో వి గివ్ దీస్ కాన్సెప్ట్స్, దీస్ టెక్నాలజీస్ టు ద గవర్నమెంట్ అన్నమాట. సో ఇప్పుడు ట్రైనింగ్ గురించి మాట్లాడితే ట్రైనింగ్ ఇప్పుడు సీడాక్లో అండి చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీకి ఒక కోర్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సైబర్ సెక్యూరిటీ గురించి చూసుకుంటే మేడం 2 కోర్సెస్ ఉన్నాయి మేడం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అన్నమాట. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే చాలా అటాక్స్ అవుతుంది. అది మీకు చెప్తున్నాను. అటాక్స్ అవుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే బేసిక్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ఎవరైనా డెవలపర్ ఉన్నారు, ఆయన కోడింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా ఫాలో కాలేదు, సరైన ఫంక్షన్స్ వాడలేదు, సరైన క్లాసెస్ వాడలేదు, అంటే కోడింగ్ లాంగ్వేజెస్లో ఏదైనా వాడలేదు. దాంతో ప్రాబ్లం ఏమిటంటే ఒక హ్యాకర్కి ఈజీ ఎంట్రీ పాయింట్ అయిపోద్ది అన్నమాట. అది ఒక హ్యాకర్కి ఈజీ ఎంట్రీ పాయింట్ అయిపోయి హీ కెన్ హ్యాక్ ఇన్ టు ఎనీ వెబ్సైట్ అన్నమాట. హీ కెన్ గెట్ ఇన్ టు ద నెట్వర్క్ అండ్ హ్యాక్ అన్నమాట. సో కోడింగ్ అనేది మనకి కంపల్సరీగా చాలా సిస్టమేటిక్గా అండ్ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి కోడింగ్ అంటారు. నా సజెషన్ ఏంటంటే మేడం, దాని నుంచే మీకు దట్ ఈస్ ద రూట్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీ డిజైన్లో ప్రాబ్లం ఉందనుకోండి, డిజైన్లో ప్రాబ్లం ఉంటే దట్ వే ఆ డిజైన్ నుంచి కోడింగ్లో ప్రాబ్లం వస్తుంది మేడం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి అన్నమాట, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ అంటారు.
ఓకే సార్, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ లైన్ నుండి మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి అమ్మా, మీ పేరు? మేఘన. ఓకే మేఘన గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హయత్ నగర్. ఓకే మేఘన గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. నేను థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలక్ట్రానిక్స్ ఓకే కోర్స్ ఉంది, బట్ ఏం కంపెనీ? సారీ, మీ వాయిస్ కట్ అవుతోంది. బీటెక్ థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు. సో నెక్స్ట్ నేను బట్ దాంట్లో ఉన్న కంపెనీ ఎలాంటి జాబ్ ఆఫర్స్ ఇస్తాయో తెలియదు. ఓకే, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, Electronics కోర్సెస్ ఏం చేయాలి? కోర్సెస్ అమ్మా, మీరు ఇప్పుడు ఏ ఇయర్ అమ్మా? థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అన్నావు కదమ్మా? అవును సార్. థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ చేసావు కదా. థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ చేసిన తర్వాత నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా? నువ్వు ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు అంటే నీకు ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. అంటే నీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా, హార్డ్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా, లేకపోతే హార్డ్వేర్ సైడ్? ఓకే, హార్డ్వేర్ సైడ్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటే నీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది చాలా బాగుంటుందమ్మా. ఎంబెడెడ్ సిస్టమ్, సో నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అంతా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అన్నీ రిలేటెడ్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నమాట. ఎక్కడైతే మనకి బోత్ ఏంటంటే ఎంఫసిస్ అనేది బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు నాలెడ్జ్ నేర్చుకుంటావు నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ వెళ్తే. సో అది చాలా బాగుంటుందమ్మా నీకు. ఇప్పుడు సీడాక్ కోర్సెస్ గురించి వస్తే, నువ్వు పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ అని చెప్పి PGDESD అని ఉంటుందమ్మా. నువ్వు ఒక్కసారి నువ్వు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత దట్స్ అ బ్రిడ్జింగ్ కోర్స్ అన్నమాట. బ్రిడ్జింగ్ కోర్స్ నువ్వు అది టేకప్ చేస్తే 6 months ఉంటుంది. అక్కడ మేము మొత్తం నీకు కంప్లీట్ హార్డ్వేర్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, ఎమర్జింగ్ టెక్నాలజీస్, IoT ఇలాంటివి కూడా కంప్లీట్ నేర్పిస్తాం. అప్పుడు నీకు ఏంటంటే కంప్లీట్ ఎక్స్పోజర్ వస్తుంది, నీకు మంచి మంచి కంపెనీస్ ఆపర్చునిటీస్ వస్తుంది అన్నమాట. సో అది ఇప్పుడు అదే నీకు అడ్వాంటేజ్. సో ఇలాంటి బ్రిడ్జింగ్ కోర్సెస్ చేసామనుకో, నీకు కొంచెము మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఐడియా వచ్చి నువ్వు డే 1 నుంచి జాబ్లోకి రెడీగా ఇదవుతుంది. అది కాకుండా సీడాక్ కూడా మేము జాబ్ అసిస్టెన్స్ ఇస్తామమ్మా. మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో సీడాక్ కూడా కంపెనీస్ వస్తాయి. సో ఆ కంపెనీస్లో నువ్వు మంచి పర్ఫామ్ చేస్తే నీకు మంచి కంపెనీలో నువ్వు సెలెక్ట్ అవుతావు అన్నమాట. అది సో అదన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ కాల్ చేస్తున్నందుకు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. కెరీర్ గైడెన్స్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज झारखंड के देवगढ़ में 16,000 करोड़ रुपए से ज़्यादा मालियत के मुख्तलिफ तरक्याती प्रोजेक्ट्स का इफ्तिताह करने के लिए दौरे पर हैं। इन प्रोजेक्ट से खित्ते में बुनियादी ढांचे की तरक्की में मदद मिलेगी, कनेक्टिविटी और रोज़मर्रा की ज़िंदगी की सहूलतों में मज़ीद इजाफा होगा। इसके अलावा ये प्रोजेक्ट समाजी इक़्तिसादी खुशहाली में नुमाया बेहतरी में भी मददगार साबित होंगे। रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी KT रामाराव ने वाज़ेह किया कि तेलंगाना हुकूमत का मकसद आम लोगों को फ़ायदा पहुंचाने के लिए नई टेक्नोलॉजी का इस्तेमाल करना है। रियासती वज़ीर मौसूफ ने आज सुबह हैदराबाद IIIT में कई नए क़ायम करदा टेक्नोलॉजी प्रोजेक्ट्स का इफ्तिताह किया। काकतिया फेस्टिवल तकरीबात के एक हिस्से के तौर पर रियासती गवर्नर तमिलिसाई सौंदरराजन ने नलगुंडा जिले के नगरिकल मंडल के चंदूपटला का दौरा किया। उन्होंने रानी रुद्रमा देवी के कांसे के मुजस्समे पर गुलाह अक़ीदत पेश करते हुए उन्हें भरपूर खिराज अक़ीदत पेश किया। रियासत भर में मूसलाधार बारिश हो रही है, जिसकी वजह से नाले और नदियां रवानी से बह रहे हैं। तमाम तालाब और आपाशी प्रोजेक्ट्स लबरेज हो चुके हैं। प्रोजेक्ट्स में सैलाब के पानी की आमद का सिलसिला जारी है। हैदराबाद के मौसमियाती मरकज़ ने ऐलान किया है कि इस माह की 14 तारीख तक तेलंगाना के बाज़ इलाकों में शदीद बारिश होगी। इस सिलसिले में रेड अलर्ट जारी कर दिया गया है। बालाई इलाकों में बारिश की वजह से रियासत के तमाम प्रोजेक्ट्स में पानी की सतह नुमाया तौर पर बढ़ रही है, जिसकी वजह से प्रोजेक्ट से पानी की बड़ी मकदार नीचे की तरफ छोड़ी जा रही है। अलमाटी डैम से 1 लाख क्यूसिक पानी छोड़े जाने पर नारायणपुर प्रोजेक्ट के 12 गेट्स को खोलकर पानी छोड़ा गया। तेलंगाना पब्लिक सर्विस कमीशन ने ग्रुप 1 की मुलाजिमतों के लिए दरख्वास्त दाखिल करने वाले उम्मीदवारों को अहम इत्तला दी है। 503 मुलाजिमतों के लिए बड़ी तादाद में दरख्वास्तें वसूल हुई हैं। ताहम TSPSC ने उम्मीदवारों को दरख्वास्तों में गलतियों को दुरुस्त करने का मौका दिया है।
हिंदुस्तान ने यूक्रेन की सूरत हाल पर तशवीश का इजहार किया। हिंदुस्तान ने तजवीज़ पेश की कि यूक्रेन और रूस के दरमियान इस मुल्क के बहरान को हल करने और लोगों को राहत फराहम करने के लिए बातचीत होनी चाहिए। बदतरीन सियासी और मुआशी बहरान से दो चार श्रीलंका में इख्तिदार की मुंतकिली के लिए स्टेज तैयार किया जा रहा है। सदर गोताबाया राजापक्से और वज़ीर आज़म रानिल विक्रमसिंघे के मुस्तफ़ी होने के बाद मखलूत हुकूमत कायम की जाएगी। जापान की हुक्मरान जमात ने इतवार को होने वाले हाउस ऑफ काउंसलर्स के इंतखाबात में भारी अक्सरी से कामयाबी हासिल की। ज़राए के मुताबिक वज़ीर आज़म फुमियो कशीदा की लिबरल डेमोक्रेटिक पार्टी LDP मुल्क के तनाज़ात के बावजूद अपनी 9 माह पुरानी इंतज़ामिया की कारकर्दगी पर जोश है। हिंदुस्तानी रुपये को बैनुल-अक़वामी करेंसी के तौर पर तस्लीम करने की सिमत में एक अहम कदम उठाया गया है। रिजर्व बैंक ऑफ इंडिया ने रुपये में तिजारती लेन देन करने के लिए एक तरीक़ेकार को तरतीब दिया है। हिंदुस्तानी नौजवान शूटर अर्जुन बापुता ने ISSF शूटिंग वर्ल्ड कप में धूम मचा दी है। शानदार कारकर्दगी का मुजाहरा करते हुए सोने के तमगे के साथ कामयाबी हासिल की। సమాచారం ఒక చోటు నుండి మరో చోటికి చేరుకోవడాన్ని, దాన్ని ఎవరైనా మోసుకుపోవలసిన పరిస్థితుల నుండి నేడు మన ఊహకు అందని వేగంతో సమాచార మార్పిడి జరుగుతోంది. దీనికి కారణం సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి, 40వ దశకంలో వచ్చిన ఎలక్ట్రానిక్ కంప్యూటర్, 60వ దశకంలో అంతర్జాల ఆవిష్కరణలతో ప్రపంచ పోకడే మారిపోయింది. విశ్వాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 1963లో వచ్చిన బాబా కమిటీ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. 1970లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి భారత ప్రభుత్వం ఒక కొత్త శకానికి నాంది పలికింది. 1974లో ఒక దేశీయ ఐటీ కంపెనీ విదేశీ క్లయింట్కి సేవలు అందించడంతో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. 1980 నుండి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు క్రమక్రమంగా పెరిగి ప్రపంచంలోనే భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవడానికి బాటలు వేశాయి. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగా ఐటీ మరింత అభివృద్ధి సాధించింది. వివిధ కొత్త కంపెనీల స్థాపనకు విదేశీ కంపెనీలు దేశంలో తమ శాఖలను విస్తరించుకోవడానికి దోహదపడ్డాయి. వెరసి భారతదేశం ఐటీ హబ్గా ఎదిగింది. 2010-2020 మధ్య అభివృద్ధి చెందిన ఆన్లైన్ రిటైలింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ-కామర్స్ ఐటీ అభివృద్ధి రేటును 10% తీసుకెళ్లాయి. 90వ దశకంలో జీడీపీలో కేవలం 0 నుండి 4% ఉన్న ఐటీ సేవలు నేడు 8% చేరుకున్నాయి. మానవ వనరుల పరంగా ఐటీ రంగంలో నిష్ణాతులైన వారు ప్రపంచంలోనే 75% వరకు భారతదేశంలో ఉండటం ఒక విశేషం. ఐటీలో కొత్త ఆవిష్కరణలైన టెలిమెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. మొబైల్ 5G టెక్నాలజీ మరింత కీలక పాత్ర పోషించనుంది. భారతదేశపు డిజిటల్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తున్నందున ఐటీ కంపెనీలు తమ శాఖలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తున్నాయి. ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు ప్రస్తుతం భారతదేశానికి ఒక పెద్ద ఆర్థిక వనరు. ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి గడ్డు పరిస్థితులు ఎన్ని ఎదురైనా తట్టుకుని నిలబడి లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఏ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పనితీరును సైతం మెరుగుపరిచి మరో పారిశ్రామిక విప్లవం వైపు అడుగులు వేసేలా చేస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఐటీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికలతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. దీనికి తోడు స్వల్ప వ్యయంతోనే డేటా లభ్యం కావటం గమనార్హం. ఐటీ రంగంలో అభివృద్ధికి మన దేశంలో ఉన్న మేధాశక్తి కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో చాలా ఆవిష్కరణలు భారతీయులవి కావడం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ మొదలైన కంపెనీలకు సీఈఓలుగా భారతీయులే ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే ప్రసిద్ధ ఐటీ కంపెనీలు మన దేశం నుండి తమ కార్యకలాపాలు కొనసాగించడం ఈ రంగంలో మన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్. సార్ మరి ఇందాక సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నా కదా, దాని గురించి యా అండి, అదే అండి. ఐ థింక్ ఏంటంటే ఇప్పుడు మీకు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కింద చూసుకుంటే నేను అదే ఏంటంటే అటాక్స్ చాలా ఎక్కువైపోయినాయండి. అటాక్స్ ఎక్కువ అవడం వలన ఏంటంటే ప్రాబ్లమ్స్ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్ చూసుకుంటే కోడింగ్లో ఇష్యూస్ అవడం వలన, మంచి డిజైన్ సరిగ్గా చేయకపోవడం వలన, సెక్యూరిటీ అనేది మైండ్లో పెట్టుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. అంటే ఇవన్నీ ఏమిటంటే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలంటే జనరల్గా ఏంటంటే కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఒకసారి అది అటాక్ అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ అంటే రియాక్టివ్ మెకానిజమ్స్ అంటారు దాన్ని. అంటే మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు. మనం అదే ముందే ప్రొయాక్టివ్గా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు కదా మనకి. సో దాని గురించి అంటే అసలు సిస్టమ్ అనేది హ్యాక్ అవ్వకుండా మీరు కోడింగ్ చెప్తున్నారు అంటే సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీస్. అంటే నేను అంటే ఏదైనా మనం ఒకటండి హ్యాక్ అవ్వదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి. అంటే ఏంటంటే మనం ఎంత సిస్టమ్ ఎంత కాంప్లికేట్ చేయగలిగితే అంత బెస్ట్ అండి. ఎవరు కాంప్లికేట్ చేయగలరు ఆ సిస్టమ్ని? ఒక డెవలపర్ చేయగలడు. ఎప్పుడు చేయగలడు ఒక డెవలపర్ ఎప్పుడు చేయగలడు అంటే అబ్బాయికి ఏంటంటే ఒక సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీస్ అని ఫాలో అవుతే సో సిస్టమ్ అనేది స్ట్రాంగ్ చేస్తారన్నమాట, అప్లికేషన్ అనేది స్ట్రాంగ్ చేస్తాడు. సో దాని గురించి అని చెప్పి మనము ఈ సెక్యూర్ సాఫ్ట్వేర్ ప్రాక్టీసెస్, కోడింగ్ ప్రాక్టీసెస్, సెక్యూర్ ప్రోగ్రామింగ్ ఏవైతే నేర్పిస్తున్నామో ఇన్ సెక్యూర్డ్ వే మొత్తము నేర్పిస్తే కొంచెము అబ్బాయి ఏంటంటే దిల్ గెట్ అన్ అవేర్నెస్ అన్నమాట. దిల్ గెట్ ఏంటంటే ఎలా మనము చేస్తే బెస్ట్ కోడ్ మనం డెవలప్ చేయగలం. సో ఆ లైన్లో పెట్టుకోనండి మేము PGDASST అని చెప్పి కోర్స్ డిజైన్ చేసామండి. దిస్ ఈజ్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ PGDASSTలో ఇవన్నీ కంప్లీట్గా మేము నేర్పిస్తాం అన్నమాట. కంప్లీట్ సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్, మెకానిజమ్స్, ప్రిన్సిపల్స్, సెక్యూర్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకుంటే మొత్తం ఆండ్రాయిడ్ ఉందండి, సెక్యూర్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే లైనక్స్ ఉందండి. సో ఈ లైనక్స్ ప్రోగ్రామింగ్, లైనక్స్ ఇంటర్నల్స్ ఇవన్నీ కంప్లీట్గా నేర్పిస్తాం అన్నమాట. ఇందులో ఏంటంటే బేసిక్స్ నుంచి తీసుకొని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాం అన్నమాట అబ్బాయి. అదే స్టూడెంట్కి ఇస్తే ఆ స్టూడెంట్ ఏంటంటే డే 1 నుంచి ఇండస్ట్రీలో రెడీగా ప్రోగ్రామింగ్ చేయడానికి ఉంటాడు అనమాట. అదొక కోర్స్ అండి. దాని తర్వాత DITISS అని ఒకటి ఉందండి, డిప్లొమా ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి ఒకటి ఉందండి. అది DITSS ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇప్పటివరకు మీరు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ గురించి నేను చెప్పాను, కానీ ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఆలోచించాలి. ఏంటంటే మనము ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు నెట్వర్క్ అండి. వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ వరల్డ్ ఏమవుతుందంటే ఎనీవన్ కెన్ గెట్ ఇన్ టు అవర్ నెట్వర్క్ అన్నమాట. మన నెట్వర్క్లోకి ఇది చేయకుండా మనం ఏంటంటే డిఫెన్స్ మెకానిజమ్స్, దాని కౌంటర్ మెజర్స్, ఇంటర్నల్ అటాక్స్ ఏమవ్వచ్చు, ఎక్స్టర్నల్ అటాక్స్ ఏమవ్వచ్చు, ఇవన్నీ ఒక స్టూడెంట్కి నేర్పియాలండి. నెట్ సెక్యూరిటీ సో దట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే వాళ్ళంతా ఏంటంటే రేపు దిల్ బి వెరీ గుడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, దిల్ బి వెరీ గుడ్ ఏంటంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే ఇప్పుడు మీరు చూసుకుంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అయితే సో ఇవన్నీ మొత్తం వాళ్ళకి ఒక గ్రిప్ వచ్చేస్తుంది. సో దట్ దే ఆర్ గుడ్ ఇన్ దోస్ ఏరియాస్ అన్నమాట, డొమైన్స్ అన్నమాట. సో ఇవి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ చూసుకుంటే ఇవన్నీ. ఇప్పుడు మీరు తర్వాత మీరు చూసుకుంటే కొంచెం ఎలక్ట్రానిక్ సైడ్ వస్తే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నాయండి. డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ ఏంటంటే ముందు మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే వర్డ్ చాలా ఎక్కడ చూసినా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీన్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎరా అంతా మొత్తం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారండి. ఎందుకంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ మొన్న వరకు ఒక స్టాండ్ అలోన్ యూనిట్ కింద లేదా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాయి మేడం. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాయో అదే మీకు చెప్పినట్టే డివైసెస్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి బయటకి. సో ఈ టెక్నాలజీ మనం నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండాలన్నమాట. హార్డ్వేర్ మీద ఉండాలి, సాఫ్ట్వేర్ మీద ఉండాలి. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మా కోర్స్లో మేము ఈక్వల్ ఎంఫసిస్ అన్నమాట, హార్డ్వేర్కి ఎంఫసిస్ ఇస్తాము, సాఫ్ట్వేర్కి ఎంఫసిస్ ఇస్తాం అన్నమాట. హార్డ్వేర్ కోర్సెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసాం మేడం. ఇందులో ఏంటంటే కొన్ని కంట్రోలర్స్ ఉంటాయి మేడం, లైక్ ARM అంటారు, మన మొబైల్ ఫోన్స్లో వాడే కంట్రోలర్ కాల్డ్ అది ARM అంటారు, అంటే అడ్వాన్స్ రిస్క్ మిషన్ అంటారు. ఇంకా కొంచెం ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఓపెన్ సోర్స్ ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి మేడం. ఆ ఆర్కిటెక్చర్ RISC-V ఆర్కిటెక్చర్ అంటారు. సో దాని నుంచి కూడా మా CDAC ఒక ప్రాసెసర్ చేశారన్నమాట, డెవలప్ చేశారు, వెగా ప్రాసెసర్ అని చెప్పి. సో ఏంటంటే ఇవన్నీ కూడా మేము ఇప్పుడు కొత్త కరికులంలో ఇవన్నీ పెట్టాము. ఎందుకంటే ఒక స్టూడెంట్ మొత్తం అన్ని నేర్చుకోవాలి ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే సో దట్ హీ కెన్ బికమ్ అన్ IoT ఇంజనీర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేడం ఇంకొక కాంపోనెంట్ ఏంటంటే మేము యాడ్ చేసామంటే ఒక సెక్యూరిటీ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తాం మేడం IoTలో. ఎందుకంటే ఇంతసేపు మనం మాట్లాడుకుంది సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ. బట్ ఒక కాంపోనెంట్ ఏంటంటే ఇంకోటి ఐఓటీ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది మేడం. ఎందుకంటే ఈ ఐఓటీ డివైస్ మనం స్మార్ట్ వాచ్ చేసుకుంటున్నాము, ఇంట్లో స్మార్ట్ బల్బ్స్ ఉంటున్నాయి, స్మార్ట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే అక్కడ మనం కంట్రోల్ చేసేలాగమాట. ఇవన్నీ బల్బ్స్ని కంట్రోల్ చేయొచ్చు త్రూ అవర్ మొబైల్, లైట్స్ని కంట్రోల్ చేయొచ్చు, మన హోమ్ని కంట్రోల్ చేయొచ్చు కంప్లీట్గా. సో వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ స్మార్ట్ హోమ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఐఓటీ డివైస్ పెట్టడం వల్ల స్మార్ట్ అవుతుంది మేడం. బట్ ఏంటంటే ఇవన్నీ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో వెన్ దే ఆర్ కనెక్టింగ్ టు నెట్వర్క్ ఏమవుతుందంటే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు గెట్ హ్యాక్డ్. సో అందు గురించి అని చెప్పి మనకి ఐఓటీ సెక్యూరిటీ అనేది ఒక కొత్త డొమైన్ స్టార్ట్ అయింది మేడం ఇప్పుడు. అది కూడా ఫ్యూచర్ చాలా బాగుంది మార్కెట్లో. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఐఓటీ సెక్యూరిటీ ఇంజనీర్స్ చూస్తున్నారు మేడం. ఇప్పుడు మీరు ఇలాంటి పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ చేశారనుకోండి, యూ కెన్ గెట్ ఇన్ టు దట్ యాంగిల్ ఆల్సో. అదొకటి. ఇంకోటి ఏంటంటే డిప్లొమా ఇన్ VLSI అని ఒకటి ఉంది మేడం. డిప్లొమా ఇన్ VLSI ఏంటంటే అది ఏంటంటే మెయిన్గా కొంచెం స్పెషలైజేషన్ కోర్స్. ఎవరైతే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఈ చిప్ డిజైన్లు, సింథసిస్ అంటే చిప్ హార్డ్వేర్ డిజైన్ లాంగ్వేజ్ HDL ఇవన్నీ కొంచెం ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే దే కెన్ లుక్ ఎట్ దీస్ ప్రోగ్రామ్స్ అన్నమాట, లైక్ DVLSI అని అన్నమాట. అది కొంచెం స్పెషలైజేషన్ కోర్స్ మేడం. అదేంటంటే ఎవరైతే ప్యాషన్ ఉంది హార్డ్వేర్ మీద వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది. సో ఇది కాకుండా ఇప్పుడు మనము మొత్తము ఇప్పుడు చూసుకుంటే బిగ్ డేటా అంటున్నారు. మీరు ఇఫ్ అంటే అమీర్పేట వెళ్ళినా కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, బిగ్ డేటా కోర్సెస్, హదూప్ అంటారు, మ్యాప్ రెడ్యూస్ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఎందుకంటే డేటా అనేది టుడే మార్కెట్లో సెల్లింగ్ కాంపోనెంట్ ఇస్ డేటా మేడం. ఫ్యూచర్ అంతా డేటానే. ఒకసారి డేటా బయటకు వస్తే దాని నుంచి చాలా చేయొచ్చు. యూ కెన్ అనలైజ్ ఇట్, ఫిల్టర్ ఇట్, యూ కెన్ అంటే డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ద డేటా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఇప్పుడు మెటా ఉంది కదా, ఫేస్బుక్, వాట్సాప్, వీళ్ళంతా రన్ అయ్యేదంతా డేటా మీద మేడం. డేటా మీద. సో ఒక్కసారి డేటా వస్తే ఏం చేయొచ్చు ఆ డేటా నుంచి, దాని నుంచి వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద డేటా, అదనమాట. దాని గురించి అని చెప్పి ఒక బిగ్ డేటా అనలిటిక్స్ డిప్లొమా కూడా స్టార్ట్ చేశాం మేడం. దట్ ఈస్ డిప్లొమా ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్ అనమాట. DBDA అంటాం, PGDBDA. సో ఇవన్నీ కోర్సెస్ మేము చెప్తున్నాం మేడం CDACలో అన్నమాట. సో వీటిలన్నిటికీ మీరు అడిగినట్టు ఇందాక కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ కాల్డ్ CCAT. ఆ కామన్ అడ్మిషన్ టెస్ట్లో మీరు రిజిస్టర్ అయ్యి సెలెక్ట్ అవుతే యూ కెన్ డూ ద కోర్స్. అదన్నమాట. సార్ మరి వాట్ అబౌట్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అంటారు? మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరంట. సో ఏంటంటే మేడం మేము AIML అనే కోర్స్ ఉంది మేడం CDACలో. ఓవరాల్ CDACలో చూసుకుంటే AIML కూడా ఉంది. AIML ఉంది, కానీ ఏంటంటే మీరు టేకప్ చేయాలంటే ఆ కోర్సెస్ కూడా టేకప్ చేయొచ్చు AIML మీద. బట్ మీరు నేను చెప్పినట్టు ఈ కోర్సెస్ లైక్ ఇవి ఉన్నాయి కదా, ఏదంటే మన వాట్ ఈస్ దట్ PGDASSD, అది ఏంటంటే అందులో కూడా మేము ఏంటంటే కొంచెం సార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ నేర్పిస్తున్నాం వాళ్ళకన్నమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మిషన్ లెర్నింగ్ ఎలా ఉంటుంది. సో ఇన్ దట్ యాంగిల్ వీఆర్ టీచింగ్ దెమ్ అన్నమాట. ఇన్ దట్ యాంగిల్ వీఆర్ టీచింగ్. బట్ ఎక్స్క్లూజివ్ కోర్సెస్ ఆర్ దేర్ ఇన్ CDAC. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్లో అయితే లేదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ అదర్ సెంటర్స్ ఆఫ్ CDAC ఇట్ ఈస్ దేర్ మేడం. సో ఎవరైనా టేకప్ చేయాలనుకుంటే దే కెన్ డూ ఇట్. నాట్ హైదరాబాద్ కాకుండా వేరే సెంటర్స్ లో చేసుకోవచ్చు. ఏంటంటే బేసిక్ రీజన్ ఏంటంటే మేము ఏంటంటే జనరల్గా మేము ఫస్ట్ ఎఫిషియన్సీ పెంచుకొని తర్వాత కోర్స్ డిజైన్ చేస్తాం అన్నమాట. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో ఇప్పుడిప్పుడే మేము కొంచెము ముందుకెళ్తున్నాము. సో ఫ్యూచర్లో అది కూడా స్టార్ట్ చేస్తాం మేము. సో బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లేదు. బట్ అదర్ సెంటర్స్ ఆఫ్ CDAC ఇట్ ఈస్ దేర్ మేడం. అది ఓకే. దెన్ వాట్ అబౌట్ జాబ్ అసిస్టెన్స్ అంటారు? అంటే ఓకే మీ దగ్గర కోర్సులు చేశారు, ఇదంతా అయిపోయింది, దెన్ జాబ్ అసిస్టెన్స్ గురించి అది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ మేడం. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది మా దగ్గరకు వచ్చేసి మేజర్గా ప్లేస్మెంట్ గురించి మేడం. నాలెడ్జ్ అనేది ఒక పార్ట్, ప్లేస్మెంట్ అనేది ద సెకండ్ పార్ట్ మేడం. మాకు ఏంటంటే నాలెడ్జ్ అనేది వాళ్ళు 5 monthsలో విత్ ఆల్ దీస్ మాడ్యూల్స్, ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్, మొత్తం ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు కంప్లీట్గా నేర్చుకుంటారు మేడం. నేర్చుకున్న తర్వాత ఏంటంటే మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం అన్నమాట వాళ్ళకి. అంటే విల్ నాట్ గ్యారంటీ ఎనీ ప్లేస్మెంట్, బట్ ఏంటంటే అసిస్టెన్స్ వీ కాల్ కంపెనీస్ మేడం. లాట్ ఆఫ్ కంపెనీస్తో మాకు లింక్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ కంపెనీస్ వీ హ్యావ్ టై అప్ అన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా మా స్టూడెంట్స్ని తీసుకుని వెళ్తారన్నమాట. అంటే టు నేమ్ ఎ ఫ్యూ సమ్ కంపెనీస్ ఎలా అంటే టెక్ మహీంద్రా అనేది, AMD, అమెజాన్, మెట్రానిక్స్ అని చెప్పి చాలా బిగ్ Tier 1 కంపెనీస్ ఉన్నాయి. ఆల్ Tier 1 కంపెనీస్ ఆర్ దేర్. వీ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ మేడం. Tier 2 కంపెనీస్ వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని స్టార్ట్అప్స్ కూడా వస్తాయి మేడం టేకప్ చేయడానికి. సో ఏంటంటే బేస్డ్ ఆన్ దర్ నాలెడ్జ్, అంటే వాళ్ళని జస్ట్ లైక్ దే సెలెక్ట్ దమ్ అన్నమాట. ఇంటర్వ్యూ తీసుకొని ఎగ్జామ్ పెట్టి బేస్డ్ ఆన్ దర్ నాలెడ్జ్ అండ్ ఆల్ దే గేరమ్ అండ్ దే టేక్ దమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ దే డూ. సో మేము ఫుల్ ఫ్లెడ్జ్గా మా ఎఫర్ట్స్ అయితే మేము పెడతాం మేడం ప్లేస్మెంట్ అసిస్టెంట్స్కి. సో రెగ్యులర్గా పీపుల్ అంటే జనరల్గా అడుగుతారన్నమాట,
జనరల్గా వాట్ ఈస్ ద పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ప్లేస్ చేస్తారు ఏంటంటే ఆన్ యావరేజ్ నేను చెప్పగలను ఏంటంటే అరౌండ్ 85 to 90% అయితే మేము ప్లేస్ చేస్తాం మేడం. సో దట్ ఈస్ ఆన్ యావరేజ్ అన్నమాట. కొన్ని బ్యాచెస్ అయితే ఈవెన్ 100% ప్లేస్మెంట్ కూడా అయిన రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయన్నమాట. సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈస్ అంటే మీరు దాదాపు 100% చేస్తారు, చేయడానికి ట్రై చేస్తాం మేడం. బట్ 85% అనేది కంపల్సరీగా 85 to 90 అయితే కంపల్సరీ అవుతుంది. అంటే అప్పుడప్పుడు మనము ఇంకొక క్రైటీరియా ఉంది మేడం, స్టూడెంట్ నాలెడ్జ్ బట్టి కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మేము మా లెవెల్ ట్రై చేస్తాము, బట్ పుష్ చేసినా కొన్ని స్టూడెంట్స్ ఉంటారు కదా, మైట్ బి అంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అవ్వచ్చు. సో ఈ పారామీటర్స్ వలన కొంచెం హిచ్ ఉంది. లేకపోతే ఐ వుడ్ సే దట్ ఫర్ దట్ ఆల్సో మా కోర్సెస్లో మేము వాళ్ళకి మాక్ టెస్ట్ పెడతాము, ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తాం మేడం. మేము వాళ్ళకి ఒక లెవెల్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే సో దాట్ వాడు ఇంటర్వ్యూ వితౌట్ ఫియర్ అటెండ్ అవ్వాలన్నమాట. సో మీ దగ్గర కోర్సెస్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ కోర్సెస్ ఉంటాయనంటారా? డ్యూరేషన్ ఎంత ఉంటుంది? జనరల్గా మా దగ్గర నా ప్రకారం అయితే షార్ట్ టర్మే మేడం, లాంగ్ టర్మ్ అంటూ లేదు. షార్ట్ టర్మ్ అంటే 6 months మేడం, 6 months. సో ఎవ్రీ 6 months అంటే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ 2 batches అండి ఏ కోర్స్కి అయినా. 6 months ఇదన్నమాట. సో ఏంటంటే అదే చెప్పినట్టు మార్చ్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుద్ది, సెప్టెంబర్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుద్ది మేడం. సో దాని గురించి 2 months బిఫోరే అనౌన్స్మెంట్ వస్తుంది, 2-3 months బిఫోరే, సో దట్ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడానికి అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏవే చదవాలో ఇవన్నీ కూడా మా వెబ్సైట్లో పెట్టున్నాయి మేడం. cdac.inకి వెళ్తే అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బటన్ ఉంటుంది, అందులో క్లిక్ చేస్తే పీజీ డిప్లొమా కోర్సెస్ అని ఉంటాయి మేడం. పీజీ డిప్లొమా కోర్సెస్కి ఏవే ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ ఫాలో కావాలి, అవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా ఉంటాయి. అవి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి బుక్స్ చదవాలో కూడా అందులో నెట్లో మీ వెబ్సైట్లో క్లియర్గా రాసింది మేడం. ఓకే సార్, మరి అదర్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నాయి. దెన్ వాట్ అబౌట్ సిడాక్? సిడాక్లోకిను నార్మల్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ ప్లేస్మెంట్కి తేడా ఏంటి? ఎందుకు సిడాక్ని కన్సిడర్ చేయాలి స్టూడెంట్స్? సీడాక్ అనేది ఏంటంటే మేడం, ఒకటి ప్లేస్మెంట్ ఒకటి పక్కన పెడతా మేడం. సీడాక్ అనేది నేనేమని చెప్తానంటే ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మేడం. అవి వేరే ఇన్స్టిట్యూట్స్లో నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే నేను చాలా ఇన్స్టిట్యూట్స్ చూసాను. అమీర్పేటలో చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్ తీసుకోండి, కంప్యూటింగ్ తీసుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, అందు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లేస్మెంట్ ప్రకారాన్ని ట్రైన్ చేస్తున్నారు మేడం. కానీ ఒక నాలెడ్జ్ ప్రకారంగా ఒక నాలెడ్జ్ ఏంటంటే సీడాకే కాదు, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా సర్వైవ్ అవ్వాలి మేడం, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీలో జస్ట్ సెండింగ్ ఇన్ టు కంపెనీ లాట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ డూ అన్నమాట. అంటే ఒకసారి కంపెనీలోకి వెళ్ళిపోతే వాళ్ళు ప్లేస్మెంట్లో పెట్టేసుకుంటారు అనమాట, ఈజ్ ప్లేస్డ్ అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అంటే సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మైట్ బి, వాళ్ళు అనుకున్న ఫీల్డ్ వాళ్ళకి లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా స్టూడెంట్స్ ఫేస్ అవుతారు మేడం. అందుకే సీడాక్లో మేము ఏంటంటే ప్లేస్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం మేడం. మేము మాదంతా నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ ఫోకస్ అన్నమాట, నాలెడ్జ్ డిసెమినేషన్ మీద. దానికోసమే మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫోకస్ చేస్తాం, R&D విత్ T అన్నమాట. మీరు బయట చూసుకుంటే అంతా కోర్ ఫ్యాకల్టీ ఉంటారు. ఒక C ప్రోగ్రామింగ్ నేర్పించాలంటే ఒక ఫ్యాకల్టీ నేర్పిస్తాడు మేడం. ఆయన ఏంటంటే ఒక కోడింగ్ లెవెల్లో బేసిక్స్ ఎలా ఒక స్టూడెంట్ని స్ట్రాంగ్ చేయాలి, ఈ విధంగా. మేము అలా కాదు, మేము ఏంటంటే నువ్వు ఒక ప్రాజెక్ట్లో ఒక కోడ్ రాస్తుంటే, ఒక C ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తుంటే ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి, ఎలాంటివి నువ్వు పెట్టుకోవాలి, ఇవన్నీ మేము చేసి ఒక స్టూడెంట్ని డెవలప్ చేస్తాం అన్నమాట. సీడాక్లో ఒకవేళ ప్లేస్ కాకపోయినా అబ్బాయి బయట వెళ్ళి సర్వైవ్ కావాలి ఆ నాలెడ్జ్తో. సో దట్ ఈస్ అవర్ మోటో మేడం. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సీడాక్. ఓకే సార్, మరి డిజిటల్ ఇండియా లాంటి ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో సీడాక్ రోల్ ఏంటంటారు? డిజిటల్ ఇండియాలో మేడం, డిజిటల్ ఇండియాలో ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలా అప్లికేషన్స్ సీడాక్ డెవలప్ చేసింది మేడం, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ లుక్ ఎట్ రీసెంట్గా డిజిటల్ ఇండియా వీక్ అయింది గాంధీనగర్, గుజరాత్లో. ఐ థింక్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అటు వెళ్ళారు, విజిట్ కూడా చేశారు. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ సీడాక్ హ్యాస్ డన్. సో ఎక్కడ ఏంటంటే మొత్తం ఇఫ్ యూ లుక్ ఎట్ లైక్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ తీసుకోండి, థిమాటిక్ ఏరియాస్ అని చెప్పిన, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, లైక్ బ్లాక్ చైన్, లాట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అన్నమాట. ఇవన్నీ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకోండి. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మొత్తము మన డిజిటల్ ఇండియా వీక్లో మొత్తం మా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ అన్నమాట. సో అండర్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అన్నమాట. సో లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్ మేడం. ఐ థింక్ టు నేమ్ ఏ ఫ్యూ ఐ వుడ్ సే వన్ ఈజ్ ఇప్పుడు రీసెంట్గా యూ టేకప్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ ఒకటి డెవలప్ చేస్తున్నారు మా వాళ్ళు. అది
దీస్ ఆర్ ఆల్ అండర్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ ఇనిషియేటివ్ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ డెమాన్స్ట్రేటెడ్ వెల్ ఎట్ గాంధీనగర్ అన్నమాట రీసెంట్లీ. అండ్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాస్ డెవలప్డ్ అండర్ దిస్ థంగ్. లైక్ Trivandrum center is very good at hardware. So they have demonstrated a lot of products there అన్నమాట. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ తీసుకుంటే యాజ్ ఐ టోల్డ్ యూ E-Sanjeevani అని చెప్పి అండ్ HMIS అని చెప్పి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అండర్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా మేడం. ఓకే సార్, మరి సిడాక్లో హైదరాబాదే కాకుండా మిగతా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటారు ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు మీరు చూసుకుంటే సీడాక్ మొత్తం 12 సెంటర్స్ మేడం. ప్రీవియస్లీ 10 ఉండేవి. లాస్ట్ ఒక 2 ఇయర్స్లో ఇఫ్ యూ టేకప్ 2 ఇయర్స్ ఒకటి 2 ఇయర్స్ బిఫోర్ సిల్చర్ అనేది ఒకటి స్టార్ట్ అయింది మేడం. లాస్ట్ పాండమిక్ ఆ టైంలో పట్నా కూడా స్టార్ట్ అయింది. మొత్తం ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే టోటల్ 12 సెంటర్స్ ఆర్ దేర్. Okay. Total 12 centers are there overall CDAC, and headquarters is at Pune, madam. Pune. Headquarters is at Pune. If you want to name a few, Pune okati undi, Mumbai is there, Noida is there, Mohali is there, as I told you, Kolkata is there, Silchar is there. Silchar, that is in northeast. Silchar. Tarvata ippudu south lo తీసుకుంటే బెంగళూరులో ఉంది మేడం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అండ్ if you look at Trivandrum and Patna is also there. Patna and Delhi is there, madam. So these are the 12 centers throughout India. We are spread out amata. Okay. ఓకే సార్, మరి అంటే ఈ 12 బ్రాంచెస్లో మీరు ఇప్పుడు పెట్టే టెస్ట్లో క్వాలిఫై అయితే ఈ 12 బ్రాంచెస్లో ఎక్కడైనా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అంటారా బ్రాంచ్ని? అంటే ఒకటి ఉంది మేడం, ఏంటంటే అన్ని సెంటర్స్ అన్ని కోర్సెస్ చేయట్లేదు మేడం. ఎందుకంటే అన్ని సెంటర్స్ అన్ని కోర్సెస్ చేయట్లేదు కాబట్టి అన్ని అది మీకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఏ సెంటర్ ఏ కోర్స్ చేస్తుందో, ఏ కోర్సెస్ టేకప్ చేసిందో ఆ కోర్సెస్ బట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ పర్టికులర్ సెంటర్కి వెళ్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు నేను ఒక 6 కోర్సెస్ సీడాక్ హైదరాబాద్ చెప్పాను, కానీ అదర్ సెంటర్స్ ఇప్పుడు మీరు పూణే తీసుకుంటే వాళ్ళ దగ్గర అరౌండ్ 8 to 9 కోర్సెస్ ఉన్నాయి. లైక్ మీరు AIML అడిగారు, అది మా దగ్గర లేదు, పూణేలో ఉంది, వేరే అదర్ సెంటర్స్లో ఉందన్నమాట. ఎంబెడెడ్ సిస్టమ్స్ అని 3-4 సెంటర్స్లో ఉంది, అదర్ సెంటర్స్లో లేదు. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్. అండ్ వాళ్ళ స్కోర్ బట్టి ఆ సెంటర్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్ వచ్చిందా లేదా వస్తుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ తీసుకోండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంకా అడ్వాన్స్ సెక్యూర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ డెవలప్మెంట్, ఇవన్నీ ఏంటంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హైదరాబాద్ మేడం. అంటే ఇక్కడే డిజైన్ చేసాం, ఇక్కడే మొత్తం యూజ్ చేసాం అన్నమాట, మొత్తం డెవలప్ చేసింది అంతా ఇక్కడే. సో జనరల్గా స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ హైదరాబాద్కి ఉంటుంది ఈ కోర్సెస్ మీద, ఎందుకంటే కొంచెము టీచింగ్ లెవెల్ కూడా కొంచెం హై ఉంటుంది మేడం. అది ఓకే సార్, మీరు అంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇస్తా అన్నారు, అదర్ కంపెనీస్కి ఇస్తా అన్నారు. వాట్ అబౌట్ సిడాక్లోనే అంటే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి సిడాక్లో జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? 100% ఉంది మేడం. ఎందుకంటే సీడాక్లో మాకు ఒక కాంపోనెంట్ ఉంది మేడం. వీ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే మా స్టూడెంట్సే మాకు వెరీ గుడ్ మ్యాన్ పవర్ అని. ఎందుకంటే మా స్టూడెంట్స్ మాకు హై స్ట్రెంత్ అన్నమాట మాకు. అయితే ఏంటంటే మా స్టూడెంట్స్ని ఏంటంటే మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంది మేడం. సీడాక్లో మాకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. బయట రెగ్యులర్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా వీ హ్యావ్ వన్ ఆప్షన్ ఏంటంటే సీడాక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అని. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఏంటంటే మా స్టూడెంట్స్ని మేము త్రూ క్యాంపస్ సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో అంటే అది కూడా ఏంటంటే మాకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి మేడం. ఎవ్రీ టీమ్ నేను చెప్పాను కదా డిఫరెంట్ థిమాటిక్ ఏరియాస్ ఉన్నాయని. లైక్ సైబర్ సెక్యూరిటీ టీమ్కి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్లీజ్. హలో, నమస్తే అండి. హలో అండి. ప్రభుత్వ రంగంలో ఐటీ ఉద్యోగాలు చెప్పండి. మీ పేరు? నా పేరు లూయిస్. ఓకే అండి, మీ సందేహం గురించి చెప్పండి. నా పేరు లూయిస్ అండి. చెప్పండి మేడం. మా బాబు ప్రశాంత్. ఓకే, ప్రశాంత్ ఏం చదువుతున్నాడు? మాట్లాడుతున్నామండి. ఓకే మేడం, చెప్పండి అమ్మా. ప్రశాంత్ ఏం చదువుతున్నాడు? ప్రశాంత్ MCA చేశాడు. ఓకే ఓకే, MCA చేశాడు. ఇప్పుడు ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అంతేనా అండి? అవును సార్. అవునండి మేడం. ఓకే అండి. మేడం మీ అబ్బాయి MCA చేశాడు కాబట్టి MCA కూడా మంచి ఫ్యూచర్ ఉంది మేడం. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు బేస్ ఏ గవర్నమెంట్ కూడా తీసుకున్నా ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నా ఎంసీఏకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బీఈ బీటెక్తో ఈక్వలెంట్గా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నమాట ఎంసీఏకి. సో ఎంసీఏ చేసినా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం మార్కెట్లో. కానీ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఒకవేళ ప్రస్తుతం ఏమి జాబ్ లేదు ఇది అనుకుంటే ఇలా ఈ డిప్లొమా కోర్సెస్ ఏదైతే మేము సీడాక్ నుంచి కానీ వేరే ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా డిప్లొమా కోర్స్ చేస్తే కొంచెము ఆ బ్రిడ్జ్ అనేది వస్తుంది మేడం. ఎందుకంటే కాలేజ్లో నేర్పించింది ఒకటి ఉంటుంది కానీ మార్కెట్లో ఒకటి ఉంటుంది మేడం. సో అందుగురించి అని చెప్పి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే ఏమైనా డిప్లొమా కోర్స్ చేస్తే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట మీ అబ్బాయికి. సో అందుగురించి అని చెప్పి ఇప్పుడు మీరు సీడాక్ కోర్సెస్ తీసుకుంటే ఎంసీఏ అంటున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే అడ్వాన్స్ కంప్యూటింగ్ అన్న చేయొచ్చు, డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అన్న, లేకపోతే సెక్యూర్ సాఫ్ట్వేర్ డిజైన్ అన్న చేయొచ్చు, సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్న చేయొచ్చు, లేకపోతే బిగ్ డేటా అన్న చేయొచ్చు. ఏదైనా ఈ మీ అబ్బాయి ఇంట్రెస్ట్ బట్టి ఆ కోర్స్ చేస్తే బాగుంటుంది మీ అబ్బాయికి. ఓకే అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు గవర్నమెంట్ సెక్టర్లో ఐటీ జాబ్స్ గురించి అలాగే సిడాక్ గురించి కూడా పూర్తి వివరాలు అందించారు. అలాగే మా కాలర్స్ అడిగిన సందేహాలకి చక్కటి సమాధానాన్ని అలాగే పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరో వారం చక్కటి అంశంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తున్నాండి మీ డీడీ యాదగిరి.